కోట మండలం విద్యానగర్లో బీసీపై రాష్ట్ర కో కన్వీనర్ లీలాకృష్ణ యాదవ్, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ దినేష్ యాదవ్ పర్యటన. ఈ పర్యటనలో భాగంగా ఒక వివాహానికి హాజరై అనంతరం మీడియాతో సమావేశం జరిగింది. ఈ నెల 11వ తారీఖు తలపెట్టిన బీసీవై పార్టీ అధ్యక్షులు ఆమరణ నిరాహార దీక్షకు బీసీ, బడుగు, బలహీన వర్గాలు అందరూ కదిలి రావాలని పిలుపునిచ్చారు. బీసీల్లోని ప్రతి ఒక్క బీసీ కుల సంఘాల నాయకులు బీసీపై పార్టీకి మద్దతివ్వాలని ఆయన కోరారు. బీసీలకు ఇప్పటి వరకు 27% మాత్రమే రిజర్వేషన్ దక్కుతుందని, ఈ రిజర్వేషన్ ని 44% పెంచాలని డిమాండ్ చేస్తున్నామని తెలియజేశారు. లీలాకృష్ణ యాదవ్ మాట్లాడుతూ బీసీలకు ఇప్పటి వరకు 5 డిమాండ్స్ నెరవేర్చకపోవడం కారణంగా బోడే రామచంద్ర యాదవ్ గారు ఆమరణ నిరాహార దీక్ష పూనుకున్నారని తెలియజేశారు. బీసీవై పార్టీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ నక్కా దినేష్ యాదవ్ మాట్లాడుతూ ఈ నెల 11 మంగళగిరిలోని బీసీవై పార్టీ కార్యాలయం ఎదురుగా ఆమరణ నిరాహార దీక్షకు రామచంద్ర యాదవ్ గారు దిగుతున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా కో కన్వీనర్ మురారి మధు, ఎల్లసిరి మస్తాన్, ముత్యాల పార్టీ మల్లికార్జున్, వేళ్లపల్లి గోపాల్ రెడ్డి, ఒండిగుట్ట నాగార్జున పాల్గొన్నారు. నియోజకవర్గం విద్యానగర్కి ఈరోజు మురారి మధు గారి యొక్క ఆహ్వానం మేరకు మేము రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు విద్యానగర్కి రావడానికి ఒక ముఖ్య కారణం, దేశ రాజకీయ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఒక రాజకీయ పార్టీ అధ్యక్షులు ప్రజల సమస్యలపైన, ముఖ్యంగా బీసీ వర్గాల సమస్యలపైన ఆమరణ నిరాహార దీక్ష చేయబోతున్నారు. ఆయనే మన యొక్క భారత చైతన్య యువజన పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ గారు. ఆ యొక్క ఆమరణ నిరాహార దీక్షకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి ఈ యొక్క ఆమరణ నిరాహార దీక్ష కార్యక్రమాన్ని తీసుకెళ్లే కార్యక్రమంలో భాగంగా గూడూరు నియోజకవర్గం మొత్తం కూడా మధు గారి ఆధ్వర్యంలో కరపత్రాలు చాలా విజయవంతంగా కార్యక్రమం చేస్తున్నారు. దానిని పరిశీలించే మేము స్వయంగా, అదేవిధంగా మేము కూడా పాల్గొన్నాము. ముఖ్యంగా మేము ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి, అదేవిధంగా ప్రజానికానికి తెలియజేయడం ఏంటంటే, మన కోసం కష్టపడుతున్నటువంటి బోడే రామచంద్ర యాదవ్ గారికి మన ప్రజలందరం మద్దతిద్దాం. అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి మేము భారత చైతన్య యువజన పార్టీ తరఫున హెచ్చరిస్తూ ఉన్నాం. 31వ తేదీ లోపల మీకు గడువిచ్చాము, మీరు ఏమాత్రం స్పందించలేదు కాబట్టి రామచంద్ర యాదవ్ గారు బీసీ సింహ గర్జనలో చెప్పిన విధంగా ఆమరణ నిరాహార దీక్ష 11వ తేదీన మంగళగిరి భారత చైతన్య యువజన పార్టీ కార్యాలయం మంగళగిరిలో హైవే పక్కనే ఉంటుంది. అక్కడ ఆయన ఆమరణ నిరాహార దీక్ష కూర్చోవడానికి ఫిక్స్ అయిపోయారు. నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం, మీరు నిరంతరం మేము బీసీలను అభివృద్ధి చేస్తాము, తెలుగుదేశం పార్టీ అంటే బీసీల పార్టీ, బీసీలో మాకు వెన్నెముక అని చెప్పుకుంటూ ఇన్ని సంవత్సరాలు, ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు, మీరు ఏది మేము ఈరోజు కొత్తగా అడిగేటి కాదు, ఇవన్నీ కూడా మీరు 2024 ఎన్నికలకి వెళ్ళే సమయంలో అటు నారా లోకేష్ గారు, మీరు స్వయంగా అనేక సభల్లో, సందర్భాల్లో చెప్పినటువంటి అంశాలే. బీసీ రక్షణ చట్టం కల్పిస్తానని చెప్పింది ఎవరు? పాదయాత్రలో నారా లోకేష్ గారు మీరే మీ నోట్లో నుంచి చెప్పారు. అదేవిధంగా బీసీ కార్పొరేషన్లకి జగన్మోహన్ రెడ్డి గారు మొండి చేయి చూపించారు. కేవలం పదవులు మాత్రమే ఇచ్చి ఆ పదవులకి ఏమి లాభము, బడ్జెట్ కేటాయించకుండా అని చెప్పి మీరే మా ప్రభుత్వం వచ్చిన వెంటనే బీసీలందరికీ బడ్జెట్ కేటాయిస్తామన్నారా లేదా అండి? అదేవిధంగా బీసీ కులాలకు సంబంధించి జనగణన చేపడతాము అని మీరే చెప్పారు. అదేవిధంగా విద్యా, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్స్లో మేము పెంచుతామని మీరే చెప్పారు. ఇంకా అదనంగా రామచంద్ర యాదవ్ గారు అడిగింది ఒకటి, అది కూడా ఏంటంటే రాజధాని ప్రాంతంలో బీసీలకి 1000 ఎకరాల భూమి. ఈరోజు ప్రతి ఒక్క ఎలక్షన్స్ కానివ్వండి, ముందే వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కానివ్వండి, మీకు తగిన శాస్తి బీసీలు చెప్తారు, బహుజనులు చెప్తారు. భారత చైతన్య యువజన పార్టీ తరఫున రాబోయేటువంటి ఉప్పెన ఏంటో మీరే కళ్ళారా చూస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఓకే, అందరికీ నమస్కారం. నా పేరు నక్కా దినేష్ యాదవ్, స్టేట్ ఈసీ మెంబర్. ఈరోజు గూడూరు నియోజకవర్గంలోనే విద్యానగర్లో మధు గారి ఆధ్వర్యంలో గడప గడపకి బీసీవై పార్టీని తీసుకొచ్చే విధంగా ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా రేపు 11వ తారీఖున, ఏప్రిల్ 11వ తారీఖు బోడే రామచంద్ర యాదవ్ గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి మహా
ఆమరణ నిరాహార దీక్ష సందర్భంగా ప్రతి ఒక్కరికి బీసీ బడుగు బలహీన వర్గాలందరికీ తెలియజేసే విధంగా ఈరోజు ఇంటింటి ప్రోగ్రాం పెట్టాము. ఈ కార్యక్రమంలో భాగంగా పాల్గొన్నటువంటి ప్రతి కార్యకర్తకి, ముఖ్యంగా మా నాయకులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు మురారి మధు. నేను బీసీవై పార్టీ జిల్లా కో కన్వీనర్ని. ఈరోజు విద్యానగర్కి మా విన్నపాన్ని ఆహ్వానించి వచ్చిన మా లీలాకృష్ణ యాదవ్ గారికి, అదేవిధంగా దినేష్ యాదవ్ గారికి స్వాగతం పలుకుతున్నాము. రేపు ఈ నెల 11వ తారీఖు మా అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గారి పిలుపు మేరకు ఆమరణ నిరాహారదీక్షకు ప్రతి ఒక్క బీసీ బడుగు బలహీన వర్గాలందరూ ఆహ్వానం అన్న ద్వారా చెప్పడం జరిగినది. కాబట్టి ప్రతి ఒక్కరూ తరలి రావాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా ఫస్ట్